హలో అండి. అందరికీ నమస్తే. నేను లావణ్య. అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజైతే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. చూస్తుంటే అర్థమైపోతుంది కదా! సండే రోజు వ్లాగ్ అనమాట. ఎంత బాగా వచ్చిందంటే చికెను చూస్తుంటే, ఇప్పుడు చూస్తుంటే కూడా నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయన్నమాట. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం అంటే ఒక ఎక్స్ట్రాగా ఒక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేశాను. దానివల్లేమో ఫ్లేవర్ మారిపోయి చాలా బాగా వచ్చింది టేస్ట్. పిల్లలు కూడా మంచిగా తిన్నారు. ఇంకోసారి కూడా వేయించుకొని తినేశారనమాట. సో ఇలాగ గ్రేవీ టైప్తో పెట్టాను. ఎందుకంటే మా ఆయన కూడా తింటారు. రైస్ లేకైతే ఇలా చేస్తే కొంచెం మరీ ఎక్కువ కాదు, కొద్దిగా తీసుకుంటాడనమాట ఆ గ్రేవీతో. పులుసు పెడితే అస్సలు తినడు రైస్ లేకైతే. ఇంకా ఆయన కోసం అనేసి ఇలాగ ఫ్రై టైప్లో కొంచెం గ్రేవీ ఉండేటట్టు అలా చేశారన్నమాట. సో కొద్దిగా వేసుకున్నారు ఆయన కూడా. వేసుకొని ఇంకా ఆయన కూడా తిన్నారు. సో టైం వచ్చేసి 12:30 అలా అవుతుంటుంది. టిఫిన్కి అయితే చికెన్ చేయలేదు. చట్నీ ఉన్నింది, దాంతో దోశ చట్నీ చేసుకొని తిన్నాము. తర్వాత తెచ్చుకున్నాము ఒక 10కి 10:30కి ఆ టైంలో తెచ్చాడు. పిల్లలైతే బయట ఆడుకుంటున్నారనమాట. ఆ టైంలో బయట వెళ్ళిపోయారు. 9కి ఏమో కిందకి వెళ్ళిపోయారు. 12కి ఆ టైంలో మేమే పిలిచి ఇంక అన్నం పెట్టాలి కదా అనేసి ఆ టైంలో పిలిపించాము. సో ఇక్కడైతే అందరం కూర్చొని ఇలా తినేస్తున్నాం అనమాట. నేనైతే చికెన్ ఎలా చేశానంటే ఇప్పుడు చెప్పగలుగుతాను అన్నమాట. అంటే మనం వీడియో తీస్తూ షూట్ చేస్తుంటే అర్థమై ఉండేది, కానీ నేను చేయలేకపోయినా అలాగా. ఎందుకంటే ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకొని షూట్ చేస్తుంటే నాకు పెయిన్ వచ్చేస్తుంది అనమాట. భుజం దగ్గర చాలా నొప్పి వచ్చేస్తుంది. అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అందుకని అయితే ఇంకా నేను తీయలేదన్నమాట. తీయకుండా అలా పెట్టేశాను. ఫోన్ అలా పట్టుకోకుండా వీడియో తీయకుండా ఉంటే బాగుంటుంది. ఒకవేళ పొరపాటున తీసాను అనుకోండి, ఇంకా చేయి నొప్పి వచ్చేస్తుంది. అందుకని రైట్ హ్యాండ్తోనే తీస్తున్నాను. లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయకుండా రైట్ హ్యాండ్తో మామూలు వ్లాగ్ చేసేటప్పుడు రైట్ హ్యాండ్తోనే తీస్తున్నాను అనమాట. సో అందుకని స్టాండ్ కూడా ఒకటి కొనుక్కున్నాను. చిన్న ట్రైపాడ్ అయితే కొనుక్కొని దాంట్లో అయితే పెట్టుకొని ఇంకా తీస్తున్నాను అనమాట. సో ఈరోజైతే కొంచెం అది మిస్ అయ్యింది. సో చెప్తాను మా వ్లాగ్లో, ఇట్లా మాట్లాడుతూ చెప్పేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫస్ట్ ఏంటంటే ఇంకా చికెన్ అయితే బాగా ఉప్పు పసుపు వేసుకొని బాగా నీట్గా కడుగేసుకోవాలి. ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ దాకా కడిగి పక్కన పెట్టేసుకొని, తర్వాత ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఈ 3 బాగా వేపుకోవాలి. అందులోకైతే కొద్దిగా సోంపు వేసుకోవాలి. సోంపు వేసుకొని బాగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని, తర్వాత అది పౌడర్ చేసుకునేటప్పుడు తెల్లగడ్డలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే జారులో టమోటా, ఎర్రగడ్డ, అలాగే అల్లం, వెల్లుల్లి ఈ 4 వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. పేస్ట్ లాగా చేసుకొని ఇంకా దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే ఇంకా బాణలు పెట్టుకొని ఇంకా ఆవాలు వేసి ఇంకా డైరెక్ట్గా టమోటా ఇంక మనం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇంకా అదైతే వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. చికెన్ ఏంటంటే కడిగి పెట్టేసుకున్నాం కదా, అదైతే ఇంకొక బాండల్లో కుక్ చేసుకోవాలన్నమాట. పసుపు ఉప్పు వేసి బాగా కుక్ చేసుకోవాలి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఆ వేడికి ఆ చికెన్లో నుంచి వచ్చేస్తుంది అన్నమాట వాటరు. అది బాగా కుక్ అయిన తర్వాత ఇంకా ఈ మసాలా వేగుతుంటుంది కదా, ఇందులోకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. వెంటనే కారపొడి అవంతా వేయకుండా మామూలుగా కలుపుతూ ఆ మసాలా అంతా పట్టేటట్టు కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మనం కారము పసుపు వేసుకొని బాగా వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇంకా మసాలా దంచుకున్నాం కదా ధనియాలు, ఆ పౌడర్ వేసేసి బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హైలో పెట్టుకున్నామంటే మాడుతుంది. సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట చికెను. అప్పుడు కొత్తిమీర కరివేపాకు చల్లుకొని దించేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేను చేసినట్టయితే చూపించలేకపోయాను నేను, ఎందుకంటే నా ప్రాబ్లం అర్థమైంది కదా. హ్యాండ్ భయంకరమైన నొప్పి అనమాట, తట్టుకోలేనంత పరిస్థితి అనమాట హ్యాండ్. అలా అయింది. సో ఇంకా పిల్లలైతే తినేసి పడుకునేశారు. కాసేపు అలా మధ్యాహ్నం పూట ఇంట్లో ఉండారంటే ఖచ్చితంగా లంచ్ చేసిన వెంటనే పిల్లల్ని అయితే పడుకోబెట్టేస్తాను. ఇంకా తర్వాత మొన్న గురువారం రోజైతే ఇవి మల్లెపూలు తెచ్చితే కొద్దిగా అల్లి పెట్టుకున్నాను. తర్వాత అలానే ఉన్నాయి. ఇంకా అలానే ఉంటే కొంచెం ఇదైపోతాయి కదా. ఇంక రేపు సోమవారం కదా, సో సోమవారం కోసం పాపకైతే స్కూల్కి పెట్టి పంపించవచ్చు కదా అనేసి ఆ రోజు కూర్చొని కొన్ని అయితే అల్లేసాను.
కట్టేసి ఇంకా మిగతా పనులు చేయాలి. వాళ్ళైతే రెస్ట్ తీసుకుంటున్నారు, నాకైతే రెస్ట్ లేదనమాట రోజు. ఇంకా తెలిసిందే కదా, మనం పడుకున్నాం అనుకో ఇంట్లో పనులన్నీ కూడా అలానే నిద్రపోతాయి. సో అందుకనైతే నేను ఆల్మోస్ట్ పడుకోను, మరీ బాడీ సపోర్ట్ చేయకపోతే పడుకునేస్తాను అనమాట. కానీ పడుకుంటే మనం చేయాల్సిన పనులన్నీ కూడా అలానే నిద్రపోతాయి. తర్వాత ఎప్పటికైనా మనమే చేసుకోవాలి కదా. అందుకని అయితే నేనైతే రెస్ట్ ఆల్మోస్ట్ కూర్చుంటాను. ఎక్కువసేపు కూర్చోవడము, అలా నడుము ఆల్చడం అట్లా చేస్తాను, కానీ నిద్రపోను. ఎప్పుడో ఒకసారి అలా పడుకునేస్తాను. సో ఇక్కడైతే మల్లె పువ్వులన్నీ కొన్ని అల్లేస్తున్నాను. వాళ్ళైతే పడుకొని నిద్రపోతున్నారు. సో ఇంకా పిల్లలైతే బాగా ఆడారు కదా, 9 to 12:30 వరకు మంచిగా ఆడుకున్నారు. ఎండ లేదు ఏమీ లేదు వాళ్ళకి. బ్యాట్ తీసుకెళ్ళిపోతాడు దర్శిత్, బ్యాట్ తీసుకెళ్ళిపోయి ఇంకా బాల్ ఆడుతూ, పాప అయితే ఇంకా అందరూ బ్యాట్ బాల్ తీసుకెళ్ళి ఇంకా ఆడుకుంటూనే ఉన్నారనమాట ఈ ఎండలో. ఇంకా నేను ఈవినింగ్ అన్నా కొంచెం నిమ్మకాయ నీళ్ళు చేసి పిల్లలకైతే ఇవ్వాలనేసి అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళకి ఎండలో ఆడారు కదా, చిన్నపిల్లలు కదా, కొంచెం వెయిట్ చేస్తే కష్టంగా ఉంటుంది అనేసి అయితే ఇంకా అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే పూలైతే కట్టేస్తున్నాను అనమాట నేను. పిల్లలు కిందకి వెళ్ళారంటే ఆల్మోస్ట్ ఒకరికొకరికి గొడవలు అనమాట. భయంకరంగా గొడవలు వేసుకుంటుంటారు. వేరే వాళ్ళ పిల్లలు అట్లా వస్తారు కదా, గొడవలతోనే ఉంటుందన్నమాట అది. సో మనం కూడా సర్దుకొని వెళ్ళిపోవాలి. చిన్నపిల్లలు ఇంకా ఆడుకునేటప్పుడు అలా జరుగుతూ ఉంటాయి, మనం సర్దుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. తర్వాత ఇంకా వాళ్ళు లేచేసరికి కొంచెం స్నాక్స్ ఉడకబెట్టాలి కదా. ఆ రోజు స్వీట్ పొటాటో అయితే తెచ్చారు మా ఆయన. సో అవైతే కుక్ చేస్తున్నాను. ఇంకా వాళ్ళకైతే ఇవి పెట్టేస్తే అవి తినేస్తారనమాట. ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇవి ఇలా ఉడికిస్తారన్న. వాటర్ ఫస్ట్ దబర్లో వేసేసి సాల్ట్ వేసేసి కల్లుప్పే వేస్తాను, ఉప్పు వేసి పైన స్టీమ్ చేస్తానన్నమాట. స్టీమ్ చేసి చాలా బాగుంటాయి, టేస్ట్గా తీయగా ఎంత బాగున్నాయి అసలు. గడ్డలు చాలా బాగున్నాయి. సో ఇంకా కుక్ అయిపోయాయి ఇవైతే ఆల్మోస్ట్. చూసారు కదా, ఒక 1/2 అవర్ ఉడికించుంటాను అనమాట. 1/2 అవర్ కాదు, 15 minutes అట్లా ఉంటుంది. అలా ఉడికించుంటాను. ఉడికించేసి ఇంకా పిల్లలకైతే ఇచ్చేసేయాలి. ఇంకా ఇవన్నీ వాళ్ళు తినేసి అయితే ఇంకా టెర్రస్ పైకి వెళ్ళిపోయాము. కొంచెం బాగా డస్ట్ పట్టేసిందన్న. వీళ్ళు చేసే పని పిల్లలు ఆడుకుంటూ ఇంకా మట్టి అంతా పోసేసారు. ఇవి కుండీలు ఉంటాయి కదా, కుండీలలో ఉండే మట్టి అంతా తీసేసి అలా వేసేసారు. నెక్స్ట్ ఫ్రిడ్జ్ కొన్న అట్ట ఉంది కదా, అట్ట బాక్సు, అది కూడా అలానే ఉండిపోయిందనమాట. ముందు రోజైతే ఇంకా థర్మాకోల్ అవన్నీ క్లీన్ చేయించేసాను. తర్వాత ఇది ఉండేసరికి దీన్ని కూడా క్లీన్ చేయించేసాను అనమాట నేను ఈరోజైతే. ఇంకా వాళ్ళే కదా మట్టి అంతా పోసింది, వాళ్ళకి విలువ తెలియాలనేసి వాళ్ళ దగ్గరే చిమ్మిచ్చాను. వాళ్ళ దగ్గర ఎందుకు చిమ్మిచ్చారనేసి అనుకోవచ్చు, కానీ వాళ్ళు చేసే పనులు వాళ్ళ చేతుల మీదనే చేయిస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. మనం ఇలాగ చేస్తే కదా కష్టం అనిపిస్తుంది అనేసి వాళ్ళకి అర్థమవ్వాలి కదా. సో అందుకనైతే ఇంకా అలా చెమ్ముతుంది అనమాట. ప్రత్యేకించి నేనైతే చెప్పలేదు. ఇంకా ఆ టైంకి మిద్ది పైన క్లీన్ చేద్దాం పద మమ్మీ అనేసి పిల్లలు అడిగారు ఆడుకునేదానికి. వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట, పైకి వెళ్ళి ఆడుకోవాలి కదా అనేసి. సో సరే కాదనలేక నేను సరే పదండి క్లీన్ చేద్దురు అనేసి అని చెప్పా. ఇంకెక్కడైతే రుత్విక చిమ్మేస్తుంది, ఇంకా వాడి పాటికి వాడు పడుకో ఉంటాడు అనమాట. అట్ట బాక్స్ దాని మీద షీట్ మీద పడుకోనున్నాడు వాడు. తినేమంటే చిమ్మేస్తుంది. అసలు కొంచెం మరీ అంత కాదు కానీ కొంచెం పర్లేదనమాట, నీట్గానే చిమ్మింది. అక్కడ వరకు చిమ్మింది. తర్వాత నాకు నడుము నొప్పి అనేసేసరికి సరే నేను తీసేసుకొని మొత్తం చిమ్మేసి ఇంకా డస్ట్బిన్లు అన్నీ తెచ్చేసుకున్నాం పైకి. మొత్తం డస్ట్బిన్లు అయితే పోసేసాము. పోసేసి ఇంక నీట్గా ఉందన్నమాట మిద్దే. ఇప్పుడైతే ఒక్క 2 daysకి అంతా పాడు చేసేస్తారనమాట. నేను వడియాలు పెట్టుకోవాలని ఇంతకు ముందుగా క్లీన్ చేశాను కదా, మొత్తం పాడు చేసేసారు. ఇంక మళ్ళీ ఇప్పుడైతే చిమ్మిస్తున్నాను. నెక్స్ట్ ట్రై చేయాలన్నమాట వడియాలు. ఒకదాన్నే పెట్టలేక నేను ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాను. ఇంకా వెయిట్ చేసేంత లేదు, ఖచ్చితంగా పెట్టేస్తాను. ఎండలు మాత్రం బీభత్సంగా ఉన్నాయి. నెక్స్ట్ సండే అన్న చూడాలి. సండే రోజు కొంచెం ప్లాన్ చేసుకొని ఇంకా అయితే చేయాలి. సో వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన ఛానల్ నేమ్ వచ్చి తెలుసు కదా, లావణ్య కేఆర్ వ్లాగ్స్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.